వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధృతరాష్ట్రుడితో హితవాక్యములను పలుకుతూ విదురుడంటాడు, నిమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం ఇరిగి తొడరుదురు, ఇమ్మెరుగని ఎట్టివార లిభపురనాథ అంటాడు. అందులో జీవితాన్ని పండించుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఆ పద్ధతికే ఉపాయము అని పిలుస్తారు. ఆ ఉపాయం తెలియనటువంటి వాళ్ళు ఎటువంటి దోషములను చేస్తూ ఉంటారో చెప్తున్నాడు విదురుడు. ఇది అత్యంత ప్రధానమైన విషయం సుమండి. ఎందుకని అంటే జీవితం పండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైనా సరే చేయరాని పొరపాటు, చెయ్యకూడని పొరపాటు, ఒక పెద్ద పొరపాటు జరిగిపోతే ఎంత పైకెక్కిన వాడైనా సరే అంత వేగంగానూ జారి కింద పడిపోతాడు. ఇవి చాలా జాగ్రత్తగా జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. ప్రత్యేకించి యువత మరీ బాగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విశేషాలు. నిమ్మిగలవారి నొల్లరు. ఎవరైతే ఉపాయం తెలియని వాళ్ళో జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేసుకుంటారు అనేటటువంటి విషయం ఆవిష్కృతమవుతున్న వాళ్ళ యొక్క లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏది అంటే, ఎవరు తమ పట్ల ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారి మాటని అంగీకరించడానికి, వారి మాటని ఔదలదాల్చడానికి, వారి మాట జీవితంలో పాటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కానీ తమ్మొల్లని వారి వెనక తగులుదురు. తమ మీద ఎవరికి ప్రేమ లేదో అటువంటి వాళ్ళ వెనక మాత్రం వీళ్ళు పడతారు. పడి వాళ్ళ ప్రేమ కోసం వీళ్ళు తహతహలాడుతుంటారు. వాళ్ళు మాత్రం వీళ్ళని ప్రేమించరు. వీళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు వెంపర్లాడి వాళ్ళ యొక్క ప్రీతి కొరకు తిరుగుతూ ఉంటారు. అధికత్వం ఎరిగి తొడరుదురు. అవతల వాళ్ళు బలవంతులు, అవతల వాళ్ళు తనకన్నా అన్ని విధాలా శక్తివంతులు అని తెలిసుండి కూడా వాళ్ళతో పోరు సలపడానికి, వాళ్ళని ఎదుర్కొనడానికి, వాళ్ళని ఢీకొట్టడానికి సర్వకాలముల యందు సిద్ధపడుతూ ఉంటారు. అట్టి వాళ్ళు ఎవరున్నారో ఇమ్మెరుగని అట్టివార లిభపురనాథ. వాళ్ళకి జీవితంలో ఉపాయం తెలియదు, మూర్ఖత్వమే తప్ప వాళ్ళకి జీవితాన్ని పండించుకునే మార్గం ఇది కాదు, ఇలా ఉండకూడదన్న విషయం తెలియదు. ఇది విదురుడు చెప్తున్న ప్రతిపాదన. ఇది వినడానికి బాగుంది సరే, కానీ దీన్ని అధిగమించడం ఎలా అంటే, మొట్టమొదటి ప్రతిపాదన ఏమిటి విదురుడిది? మన యందు ప్రేమ కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పిన మాటని హితంగా స్వీకరించరు చాలామంది. ముఖ్యంగా ఉపాయం తెలియని వాళ్ళు, జీవితాన్ని పండించుకోవడం రాని వాళ్ళు అని కదూ విదురుడు అంటున్నాడు. అప్పుడు మన యందు ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని గుర్తుపట్టడం ఎలా తెలుస్తుంది అంటే, మీరు అసలు ప్రేమ అన్న మాటకు అర్థాన్ని ముందు బాగా తెలుసుకోవాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎన్నడూ కూడా ప్రతిఫలమును ఆశించకుండా యువతల వాళ్ళ ఉద్ధరణ కొరకు పొందేటటువంటి మానసికమైనటువంటి భావనకు, వాత్సల్యమునకు ప్రేమ అని పేరు. ఎందుకంటే మానసికమైన భావన అవతల వారి యందు ఒక్కొక్క రకంగా ఆవిష్కృతమైనప్పుడు దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నేను మా గురువుగారు కనపడితే ఎంతో మర్యాద చూపించి తీరాలి, అలా ఉండాలి నేను, అప్పుడు గౌరవము అని పిలుస్తారు. అలాగే ఎవరైనా ఒక దీనుడైన వ్యక్తి కనపడ్డాడనుకోండి, 4 రోజుల నుంచి అన్నం లేదండి, కళ్ళు లోతుకుపోయి స్పృహ తప్పిపోతుంది, నన్ను నమ్మండి, బ్రతకను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, రొట్టె కొనుక్కు తింటాను అన్నాడు అనుకోండి. పోనీ 10 రూపాయలు ఇవ్వడానికి నేను నమ్మకపోతే నేను రొట్టె కొనన్నా ఇవ్వాలి కదా. అటువంటప్పుడు ఒక దీనుణ్ణి చూసినప్పుడు నాలో పెళ్ళుబుకినటువంటి మానసిక భావనని దయ అని పిలుస్తారు. నాకన్నా చిన్నవాళ్ళు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా శిష్యుడు, ఇటువంటి వాళ్ళు కనపడ్డారనుకోండి, నా యందు పెళ్ళుబుకేటటువంటి భావనకు ప్రేమ అని పేరు.
శిష్యుని పట్ల అయితే వాత్సల్యము అని పిలుస్తారు. అది తల్లిదండ్రుల పట్ల అనుకోండి, ఏదో అన్నదమ్ములు ఇటువంటి వాళ్ళ పట్ల, సమాజమునందు పెద్దల పట్ల అనుకోండి, అది వారి పట్ల చూపించినటువంటి నిబద్ధత. ఇలా మానసికమైనటువంటి భావనలకే అనేక పేర్లు ఉంటాయి. నేను వ్యతిరేక కోణంలో పొందే భావనల గురించి నేను మాట్లాడటం లేదు. అందులో అవతల వారిని సర్వనాశనం చెయ్యాలనేటటువంటి ఒక భావన లోపల పెరిగిపోతోందనుకోండి, పగబూనాడు అంటారు. ఇవన్నీ మానసిక భావనలే. కానీ మీరు ఒక్క విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక కార్యము జరగడానికి ముందు మనసులోంచి ఒక భావన ముందు ఏర్పడుతుంది. భావన లేకుండా కార్యం మాత్రం ఉండదు. ఇప్పుడు నాలో దయ పొంగిందనుకోండి, నేను అవతల వారికి దానం చేస్తాను. అవతల వారికి ఓ 10 రూపాయలు ఇచ్చి రొట్టె తినవయా అన్నాను అంటే ముందు నాకు దయ కలగాల వద్దా? మా గురువుగారిని చూడగాలే నేను గౌరవించాలి అంటే నా మనసులో గౌరవము పిల్లుబుకాలి. మహానుభావుడైన మా గురువుగారు, ఆయన నా సమస్తమైన అభ్యున్నతులకు ఆయన హేతు అన్న భావన పొంగితే గౌరవాన్ని ఆవిష్కరిస్తాను. అంటే ముందు మానసికమైన భావన కదిలితే కార్యము జరుగుతుంది. భావన కదలలేదనుకోండి, అసలు లోపల ఏ భావము ఏర్పడలేదు, అప్పుడు కార్యం ఎందుకు కలుగుతుంది? నాకు అసలు ఆ దయ ఏర్పడనప్పుడు నేను అవతల వారి పట్ల ఎందుకు దయతో ప్రవర్తించను. అందుకే అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కల్మషభూయిష్టం అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోలేదనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి భావనలన్నీ కూడా వ్యగ్రతతో కూడుకున్నవై ఉంటాయి. ఎంత వ్యగ్రతతో కూడుకున్న భావనలను పైకి తెచ్చుకుంటామో అటువంటి కార్యములే చేస్తాం. 10లో 2 చేస్తాం. దానివల్ల 1 తాను పతనమైపోతాడు, 2 జీవితాన్ని పండించుకోలేడు. అందుకే ముందు మానసికంగా మనిషి మంచి విషయాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అది ప్రభావితమవుతుంది. మీరు చూడండి, ఏదైనా ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు చూసారా? ఇప్పుడు అలా ఓ కుక్క పెడుతోందనుకోండి, నేను అమాంతం కర్రెత్తాను అనుకోండి, అది భౌ ఉంటుంది. అలా మనసు కూడా ఏమవుతుందంటే, మీరు దానికి ఏం పెడుతున్నారో, దానికి ఏమందిస్తున్నారో దానిని బట్టి అది ప్రభావితం అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నెత్తురు కారేటట్టు కొట్టేసుకుంటున్నారు. నేను ఒక అరగంట సేపు తదేకంగా దాన్ని చూశాను. చూసిన తర్వాత అకస్మాత్తుగా నేను ధ్యానం చెయ్యాలని కూర్చున్నాను. ఇప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు ఒక దీపపు ప్రమిద వంక చూసి ఆ ఒత్తి వెలుగుతున్నటువంటి దాన్ని చూడాలి అని కళ్ళు మూసుకున్నాను. నా మనసు ఏం చూపిస్తుంది? నాకు దీపపు వెలుతురు చూపించదు. అరగంట సేపు దేని మీద నేను మగ్నమైపోయి చూశానో దాన్ని చూపిస్తుంది. అప్పుడు మీరు దేవాలయంలో ఉన్నా మనసు అదే చూపిస్తుంది, పూజామందిరంలో ఉన్నా అదే చూపిస్తుంది, గురువుగారితో మాట్లాడుతున్నా అదే చూపిస్తుంది, భారతం చదువుతున్నా అదే చూపిస్తుంది, భారతం వింటున్నా అదే చూపిస్తుంది. కానీ మీరు ఒక పూజామందిరంలోకి వెళ్ళే ముందు మంచి కీర్తనలు 2 వింటూ, లేకపోతే మనసులో ఏ ప్రాతస్మరామి శ్లోకాలో భావన చేసి పూజామందిరంలోకి వెళ్ళారనుకోండి, భగవన్మూర్తిని చూపిస్తుంది. అందుకే ప్రాణాయామం అంత గొప్పదైంది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా. ప్రాణాయామం ఎందుకు గొప్పదైంది అంటే, శరీరమునకు బలము మంచిదే, శరీరమునకు బలము ఎంత అవసరమో మనసు స్వచ్ఛమై ఉండడం అంత అవసరం. లేనినాడు ఈ శరీర బలం దేనికి పనికొస్తుంది? ఆరోగ్యంగా ఉండడం దేనికి పనికొస్తుంది? మనసు పైశాచికత్వాన్ని పొంది ఉంది, శరీరమునందు బలమున్నది. ఒక దుర్మార్గమైన కార్యం చేస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే మనసుని నియంత్రిస్తాడు. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే మీరు చూడండి, కోపం వచ్చిందనుకోండి, చాలా వేగంగా ఊపిరి తీస్తాడు. చాలా తీవ్రమైన కోరిక కలిగిందనుకోండి, మనకి తెలియదు, కానీ ఊపిరి వేగంగా నడుస్తుంది. ఊపిరి కదిలితే మనసు కదిలిపోతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు కూడా ఆగుతుంది.
ఊపిరి వేగాన్ని బట్టి మనసు వేగాన్ని పుంజుకుంటుంది. ఇప్పుడు ఒక పరిగెడుతున్న గుర్రాన్ని ఆపాలనుకోండి, పగ్గాన్ని లాగుతారు. అలా ప్రాణాయామము అంటే ఊపిరిని నియంత్రిస్తారు. ఆ నియంత్రణ అనేటటువంటిది యోగశాస్త్రమునందు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దాని మీదే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు, ఊపిరిని ఒక ముక్కురంధ్రంలోంచి పీల్చి రెండవ ముక్కురంధ్రంలోంచి విడిచిపెట్టడం, మళ్ళీ పీల్చి మళ్ళీ విడిచిపెట్టడం, మనసుని నిగ్రహిస్తే అది మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. ఇప్పుడు నువ్విది చూడు అంటే అది చూస్తుంది. అంటే మనసు ప్రభావితం అవుతూ ఉంటుంది. మీరు కంటి గుండా ఏది చూస్తున్నారో దాన్ని పట్టుకుంటుంది. చెవులతో ఏది వింటున్నారో దాని వలన ప్రభావితం అవుతూ ఉంటుంది. ఏది మాట్లాడుతున్నారో దాని వలన ప్రభావితం అవుతుంది. నిష్కారణంగా మీరు ప్రశాంతంగా ఉండవలసిన చోట ఎప్పుడో మీరు ఎవరితోనో దెబ్బలాడిన విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పి ఉద్వేగపడుతున్నారనుకోండి, ఇప్పుడు జరిగింది కాదు కానీ మనసు కదిలిపోతుంది. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా ఎవరితోనో మాట్లాడవలసి ఉన్నప్పటికీ వ్యగ్రత లోపల ఉండిపోయి నిష్కారణంగా మీరు అవతల వాళ్ళతో కఠినంగా మాట్లాడతారు. అలా ఉండకూడదు అంటే మనసుని నిగ్రహించడం చేత కావాలి. ఆ మనసుని నిగ్రహించడంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే, మీరు ఏది వింటున్నారన్న దాని మీద మీ మనసు బాగా ప్రభావితం అవుతుంటుంది. మీరు ఏది విన్నారో అది మిమ్మల్ని ప్రభావితుల్ని చేస్తుంది. ఉదాహరణకి ప్రవచనం మీరు వింటున్నప్పుడు మిమ్మల్ని ఒక విషయం బాగా పట్టుకున్నారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి రాత్రి నిద్రపోతుంటే నేను మీకు కనపడతాను కల్లో. కనపడి నేను మీకు ఏదో చెప్తూ ఉంటాను, మీరు ఇంకా భారతం వింటూ ఉంటారు. అంటే మీ మనస్సు మీద ముద్ర పడ్డాను బాగా. అది నా గొప్పతనం కాదు, నా ముద్ర కాదు, భారతం చెప్తున్న వ్యక్తిగా నేను ముద్రపడ్డాను. భారతము చేత మీ మనసు కదిలింది. భారతం ముద్ర మనసు మీద పడింది కదూ, ఇది ఉద్ధరణకు హేతు అవుతుంది, ఈశ్వరానుగ్రహానికి హేతు అవుతుంది. మనసు ఏది పట్టుకుందో అది కలలో చూపిస్తుంది. అందుకే బాగా ప్రభావితం చేసేది ఏదంటే వాక్కు. ఆ వాక్కు మిమ్మల్ని మోసం చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మీరు బాగా పట్టుకోవాల్సిమా. మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీతో కఠినంగా మాట్లాడడం కుదరదు. మిమ్మల్ని బతిమాలి బామాలి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి మాట్లాడాలి. అప్పుడు ప్రేమ ఉన్నదా చెప్పడం కష్టం, అది ప్రేమేనా చెప్పడం కష్టం. కానీ మరి ఎలా? అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి. అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు, నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు అంటే, ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు నేను చెప్పేది. ప్రేమ కామము ఈ రెండిటికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది. కామము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఒక వస్తువు నచ్చిందనుకోండి, ఆ వస్తువు నాదే అవ్వాలి. అథవా ఆ వస్తువు నాకు నచ్చింది కాబట్టి బాగా దాన్ని నేను అనుభవించాలి. అంటే అనుభవించడం అంటే మనసు దీనిని నేను అనుభవించానని ఒక తృప్తిని పొందాలి. అలా తృప్తి పొందే పర్యంతం అది ఒప్పుకోదు. అవతల వస్తువుని నేను అనుభవించాలన్న కోరిక కలిగితే కామము అంటారు. అప్పుడు హితము దగ్గర ఆగదు, దాన్ని అనుభవించాలి. అనుభవించాకే తృప్తి పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా ఎదురుగుండా ఒక లడ్డూ పెట్టారనుకోండి, ఓ లడ్డు, దాన్ని ఏదో ప్రయోజనానికి పెట్టి ఉంటారు. బహుశా ప్రవచనం అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి నివేదన చేయొచ్చు, లేకపోతే ప్రసాదంగా తీసుకొచ్చారేమో, నివేదన చేసి 10 మందికి ఇస్తారేమో అని నేను దాని యందు పవిత్ర భావనతో చూశాననుకోండి, దాన్ని నేను అనుభవించాలన్న కోరిక నాకే ఉండదు. ఇది ప్రసాదం అని ఎవరో చేతిలో వేశారనుకోండి, కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటా, దానితో సంగము అంటే దాన్ని అనుభవించాలన్న కోరిక నాకు లేదు. కానీ అది నాదే అయిపోవాలి, నేను దాన్ని అనుభవించాలి అనుకున్నాను అనుకోండి, ఎలాగైనా లడ్డుని నాదిగా అనుభవిస్తే తప్ప నాకు తృప్తి కలగదు. నాదిగా అనుభవించాలన్న కోరిక, ఇంతకన్నా నేను కిందకి రాలేను, రాకూడదు కూడా. నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము. నాది కాకుండా పోతే నేను అంగీకరించాను.
అది నాకే చెందాలి, నాది కావాలి. అది కామము కాదు. నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం. అది ఎప్పుడూ బాగుండాలి. అది ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే వ్యక్తికి అభ్యున్నతేది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి. ఓ 25 సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు. ఎవరు ప్రేమ కలిగిన వారు, ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు? ఈలోగా కొంప మునిగిపోయిందిగా. ఎవరో ఒకడొచ్చి చెప్పేసిన మాటలకి జీవితం పాడైపోయిందిగా. మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి. భగవంతుడే భూమి మీద తిరుగుతాడు. అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది. మాతృదేవో భవ, అమ్మ భగవతి అయి ఉన్నది. భగవతి అమ్మగా తిరుగుతున్నది. అమ్మవారే అమ్మగా తిరుగుతున్నది. మా అమ్మ ఉన్నదనుకోండి, నా మటుకు నాకు అంటే పక్కింటి వాళ్ళ పిల్లలకి అలా అన్వయం అవుతుందా అంటే నేను చెప్పలేను. అందుకని బాగా చెయ్యిటి తిప్పి చూపిస్తున్నాను. మా అమ్మ నాకు, నా కుటుంబ సభ్యులకు, నా అన్నదమ్ముల అక్క చెల్లెళ్లకు హితము చెప్తుంది తప్ప ఎన్నడూ పతనమైపోయే మాట చెప్పదు. ఎందుకంటే బిడ్డ రక్షింపబడాలి. అది తాను పోయినా పర్వాలా, తన బిడ్డ రక్షింపబడాలి. నేను ఇవాళ నిన్ననో దినపత్రికలో చదివా. ఎవరో ఒక తల్లి పని చేసుకుంటూ బయటికి వచ్చి చూసేటప్పటికి ఆడుకుంటున్న పిల్లవాడు పెద్ద కేకేశాడు. ఏమిటని తల్లి చూసేటప్పటికి సింహం నోట కరిచేసుకుంది పిల్లాడిని. తల్లి తన ఎదురుగుండా కొడుకు చచ్చిపోవడానికి వీల్లేదు, ఒప్పుకోదు. కాబట్టి తిన్నగా వెళ్ళిపోయి సింహం మీద పడిపోయి ఆవిడికి ఏం వచ్చేసిందో ఆవేశం. సింహం నోరు తెరిచేసి కొడుకు కింద పడిపోతే వాడిని ఎత్తుకుని పారిపోయి వచ్చేసింది. సింహం ఆవిడ్ని గీరింది, పంజా పెట్టి కొట్టింది, దెబ్బలు తగిలాయి. ఆ పిల్లాడికి ఎక్కువ తగిలాయి. ఇద్దరినీ వైద్యశాలలో చేర్చారు. అంటే చచ్చిపోదా ఆవిడ? ఇంకొకడైతే తను తలుపు వేసేసుకుంటాడు. అమ్మ అయితే సింహం నోరు తెరవడానికి ప్రయత్నించింది. అంటే సింహం నోరు తెరిస్తే ఒప్పుకుంటుందా? కొట్టవతల పారేస్తుంది. నా కొడుకు నా కళ్ళ ముందు తినబడడం కన్నా ముందు నేను తినబడాలి, నా ప్రాణం పోయాకి. అది అమ్మ, అది భగవతి, అది అమ్మవారు, అది ప్రేమ. ఆవిడ ఇది చెప్పి 10 మంది సాక్షుల్ని తీసుకొచ్చి మీరు ఫోటోలు తీయండి, ఇవన్నీ రేపు పెద్దవాడు అయిన తర్వాత వీడు బతకడానికి కారణం నేనే అని, వీడు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి జీతంలో ప్రతి నెల అని కోరుకుని చేస్తుందా ఇవన్నీ? చిన్నతనంలో మలమూత్రములను ఎత్తినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేసిందా? నీకు ఒంట్లో బావులేనప్పుడు ఉపవాసం ఉంటే మనం ఏదో ఇస్తామని చేసిందా? క్యారుమని ఏడ్చిన పిల్లవాడి కోసం ఆమె నిత్తురు పాలగా మారితే ప్రేమ చేత మారాయా, ప్రతిఫలాపేక్ష చేత మారాయా? అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ఠ. ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారు పేరు అంటే అమ్మ. అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు. బిడ్డ హితానికి ఎంత మంచి మాట అయినా అమ్మ చెప్పగలదు. అందుకే అమ్మ మాట వినాలి. ఒక పరిణతికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది. నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు, ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణతి కలుగుతుంది. పాపం అమ్మ అమాయకురాలు, ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినొచ్చో నీకు తెలుసు. అందుకే మొదటిది అమ్మ. రెండవది ఎవరు? నాన్న. మాతృదేవో భవ, పితృదేవో భవ. తండ్రి దైవంతో సమానం. దైవంతో సమానం ఏమిటి? దైవం. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో ఒక మంత్రం చెప్తారు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. నమ శంకరాయ చ అంటారు. అందులో శంకరునకు నమస్కరించుచున్నాను. ఎవరు శంకరుడు? శంకరోతీతి శంకర. పరమశివుడే తండ్రి రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. తనవన్నీ ఇచ్చేసైనా కొడుకుని కాపాడుకోవాలని నిరంతరము కోరుకుంటూ ఉంటాడు. అందుకే శివుడు తండ్రిగా వస్తాడు. కాబట్టి తండ్రి మాట విను. తర్వాత
ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలము శిష్య హితయోద్యత సతతం, నా శిష్యులు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుల జీవితం పండాలి అని తన ఊపిరిని వ్యయం చేసి తన ఆయుర్దాయాన్ని తగ్గించేసుకునేవాడు ఎవరంటే గురువు. ఎందుచేత అంటే ఒక 2 గంటలో 1 గంట సేపో మాట్లాడారనుకోండి, 1 గంట సేపు నిరంతరంగా మధ్యలో ఆపకుండా అదే పనిగా 1 గంట సేపు మాట్లాడడంలో మీరు మామూలుగా ఊపిరి ఎలా తీస్తారో అలా తీయకుండా ఎక్కువ ఊపిరి తీసి వాక్యం కోసం వ్యయం చేయడం అవి జరుగుతుంది. దానివలన ఏమవుతుందంటే ఊపిరిల వ్యయం అయిపోయి ఎంతకాలము దాను బ్రతకాలో అంతకాలము బ్రతకకుండా ఇంకా తొందరగానే శరీరాన్ని వదిలిపెడతాడు. అంటే గురువు మాట్లాడడం ద్వారా తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నాడు. మరి మాట్లాడకపోతే శిష్యులకి హితం ఎలా జరుగుతుంది? శిష్యుల హితము కొరకు తన ఆయుర్దాయాన్ని పణంగా పెడుతున్నాడు గురువు. అది అంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి ఆయన ఏం కోరి పెడుతున్నాడు అంటే, నేను మాట్లాడుతున్న గురువు ఎవరు అంటే ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా శిష్య హితము కొరకు ప్రవర్తించేవాడు. శిష్యులు తనని గురువుగా అంగీకరించాలి. తాను నేను గురువునని చెప్పుకోకూడదు, నేను గురువునండి అనకూడదు. ఆయన మా గురువుగారండి అనాలి. ఆయన మా గురువుగారండి అని ఎవరంటారో వాళ్ళకి ఆయన యందు గురి ఉన్నది కాబట్టి గురువయ్యాడు. ఆయన సమర్థుడు అని ఒక నమ్మకం ఉంది. గురువు అంటే బరువు, అందుచేత శిష్యుడు లఘువు. ఆయన మహానుభావుడు, ఎన్ని విషయాలు తెలుసున్నవాడు, మన కోసం నిస్వార్థంగా బోధ చేసేవాడు, మన హితం కోరుకుంటున్నవాడు అన్న భావన కలిగితే వాళ్ళకి ఆయన గురువు. అంతేకాని నేనే నా పేరు నేను గురువుని అని పెట్టుకున్నాను అనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. పైగా దానికి ఎడాపెడా అటు ఇటు ఏవో 4 ముక్కలు కూడా చేర్చేసుకున్నాను అనుకోండి, ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. కాబట్టి గురువు అంటే నేను పెట్టేసుకోకూడదు, గురువు అని అవతలవాడు అనాలి. ఆయన మా గురువు గారండి అనాలి. మా నాన్నగారే నాకు గురువు అండి, మా తాతగారు నాకు గురువు అండి, మా తాతగారు మహానుభావుడు నా జీవితాన్ని చీర్చిదిద్దారండి, చిన్నప్పటి నుంచి ఎంత మంచి మాటలు చెప్పారో అంటే తాత యందు గురి ఉన్నది, గురువు అయ్యాడు. ఒక్కొక్కసారి లౌకికముగా బయట ఎవరో గురువు ఉంటారు. గురువు ఏ ప్రతిఫలాన్ని ఆశించడు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా గురువు ప్రవర్తిస్తాడు కనుక గురువు ప్రేమైకమూర్తి. ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకోండి, అది మీకు పరిణితి లేని వయస్సు. అంటే ఇప్పుడంటే ఈ సభలో ఉన్న వాళ్ళల్లో 99% మందికి పరిణితి ఉంది. ఎవరి మాట వినొచ్చు, ఎవరి మాట వినకూడదు, మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. కానీ మనందరం కూడా ఒకప్పుడు చిన్న వయస్సులో ఉన్నవాళ్ళం కదా. అప్పుడు ఎవరి మాట ముందు వినాలి అంటే, మనకి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే ఆకర్షణ అని ఒక లక్షణం ఉంటుంది, అది చిన్నతనం నుంచి ఉంటుంది. ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాడు పాఠశాల మానేసి ఆడుకుంటుంటాడు, వాడి పట్ల వీడికి ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ఆడుకుందాం, వాడితో పాటు వెళ్ళి మనం ఆడుకోవచ్చు అన్న ఉద్దేశ్యం ఉంటుంది. అటువంటి ఉద్దేశ్యం ఉంటే ఎలా వాడితో పాటు ఆడుకున్నాడు, బాగుంది, అప్పటికి సంతోషంగా ఉంది. ఒక వయస్సులో మనం అసలు ఎవరి మాట వినాలి అనేటటువంటిది మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఎవరి వైపో ఆకర్షణ పొంది పాడైపోకుండా భగవంతుడే మన కొరకు ఎప్పుడూ మన దగ్గర ఉండేవాళ్ళు, మనని ప్రేమతో ఒడిసి పట్టేవాళ్ళని 3 సిద్ధం చేశాడు. కన్నతల్లి, తండ్రి, వీళ్ళిద్దరూ కలిపి చూపిస్తారు గురువు. అనేక సందర్భాల్లో తల్లి తండ్రే గురువుగా ఉంటారు, అందులో దోషం కూడా ఏం లేదు. ఒక పరిణతి వచ్చింది. ఒక పరిణతి వచ్చిన తరువాత కూడా నువ్వు నిష్కారణమైన ఆకర్షణలకు లోనైపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టేసుకుంటాడు. అలా నువ్వు ఆకర్షణల వైపుకు వెళ్ళిపోకుండా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీకు హితం చెప్పగలిగిన వాళ్ళు, సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, సమాజ హితాన్ని ఆకాంక్షించి ప్రవర్తించినటువంటి వారిని, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మధ్యలో ఉండాలి ఇప్పుడు. అంటే చూడండి, దొంగతనానికి వెళ్ళేవాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటాడు, లేకపోతే ఆముదం రాసుకుంటాడు, ఎందుకంటే చటుక్కున పట్టుకున్నా జారిపోవడానికి. అలా
సమాజంలో చటుక్కున ఎవరి నీడో నీ మీద పడి నువ్వు ఆకర్షణకి వశపడకుండా ఉండాలి అంటే నీకు నువ్వు ఒక నిరోధక శక్తిని కల్పించుకోవాలి. అది ఎలా కల్పించుకోవాలి అంటే పెద్దలైన వారి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? పెద్దలైన వారి మధ్య ఎలా ఉంటావు? నేను ఒక కార్యాలయానికి ఎడతాను, అక్కడ ఒక మర్యాద ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏమండి నన్ను ఎవరన్నా పాడి చేసేస్తారేమో, అందుకని నా చుట్టూ ఓ నలుగురు పెద్దవాళ్ళని పెట్టుకుంటానండి, వాళ్ళు నాకు హితం చెప్తుంటారండి అంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు స్వామి వివేకానంద నీతో పుస్తకం ఒకటి పట్టుకెళ్ళు, ఏమవదు, ప్రమాదం ఏం సంభవించదు. నీ సొరుగులో వివేకానందుడి పుస్తకం ఒకటి పెట్టుకో. ఎప్పుడైనా నువ్వు దారి తప్పుతున్నావేమోనని నీకు అనుమానం వచ్చినా, అసలు ఆ అనుమానం రాకుండా నీకు మధ్యలో 10 నిమిషాల వ్యవధానం కలిగిన ఆ పుస్తకం తీసి ఒక్క పుట తిప్పుతుండు. అలాగని కార్యాలయంలో పనికి భంగం చేసుకోకూడదు, ఒక పుట తిప్పుతుండు. ఇంటి దగ్గర ప్రతిరోజు ఒక్క అరగంట మహాత్ములు చెప్పిన విషయాలు ఒక్క అరగంట చదువుకో. రాత్రి కూడా ఒక్క అరగంట మంచి పుస్తకాన్ని తీసి పఠనం చేయి. నీకు ఏది నచ్చిందో దాని ముందు 2 తెల్ల కాగితాలు ఉంటాయి, అక్కడ వ్రాసి ఆ పుట సంఖ్య వేసుకో, అట్టి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ప్రభావితుడు అవుతుంటావు. భారతం ఎలా వింటున్నావో అలా పుస్తకం వలన ప్రభావితుడు అవుతుంటావు. నేను వివేకానందుడి పుస్తకం చదువుతున్నాను అనుకోండి, నాతో వివేకానందుడు మాట్లాడుతున్నాడు. నేను కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మాటలు చదువుతున్నాను అనుకోండి, నేను ఆయన మాటలు వింటున్నాను. మహాస్వామి నా ఒక్కరితో మాట్లాడుతున్నారు. నేను రామకృష్ణ పరమహంస గురించి చదువుతున్నాను అనుకోండి, పరమహంస నాతో మాట్లాడుతున్నారు. మీకు కొన్నాళ్ళకి తెలిసిపోతుంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు విశాలమవుతోంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నారు, మీకు పరిణితి కలుగుతోందో వారి మధ్యలో మీరున్నట్టే. ప్రతిరోజు కాసేపు పుస్తకాన్ని చదవడం లేదా మంచి మాటలు వినడం మీకు అవకాశం ఉందనుకోండి, అటువంటి మంచి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని బహుశ్రద్ధగా ఆ మాటలను వినడం, మనసుకి పట్టించుకుని వాటిని లోపల తిప్పుకుంటూ ఉండడం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా? మనసు అనేటటువంటిది ఎప్పుడైనా సరే లాగకూడని విషయం వైపు జీవితంలో ఒక్కసారి లాగిందనుకోండి, ఒక్కొక్క పొరపాటు ఒక్కసారేనండి చేశాను అంటే అది జీవితంలో క్షమార్హమైన పొరపాటు అయ్యేది కాదు. ఇవాళ నా భార్యకు అనారోగ్యంగా ఉందండి, ఉండలేకపోయింది, అందుకని పక్కింటికి వెళ్ళి భోజనం చేశానండి, తప్పు లేదు. కానీ అన్ని వేళలా అలా నీ ఇంట్లో మాత్రమే అనుభవించవలసినవి ఇంకొక చోట అనుభవించడానికి వీలు లేదు. ధర్మం అన్న గీత దాటి బ్రతకడానికి వీలు లేదు. దాని యందు నీ మనసు ఊంచుకోవడం నీకు చేత కావాలి అంటే నువ్వు మహాత్ములైనటువంటి వారి గ్రంథములను చదువుతూ ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండాలి. ఈ దేశానికి ఒక అలవాటు ఉంది, నదీ తీరాలలో, దేవాలయాలలో, సమావేశ మందిరాలలో సాయంకాలం అయ్యేటప్పటికీ చీకటి పడగానే మంచి మాటలు చెప్తారు. అటువంటి చోటుకి పూర్వం రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు కూడా మారువేషంలో వెళ్ళి కూర్చునేవాడు. రాజు అని గుర్తుపడితే హడావుడవుతుందని మారువేషంలో వెళ్ళి కూర్చుని ధర్మప్రబోధం జరుగుతోంది అంటే ఆయన చాలా సంతోషం పొందేవాడు. అటువంటి ధర్మప్రబోధం చేసి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని కాపాడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్నారనుకోండి, సమాజము దెబ్బతింటుంది ధర్మం అందక. ఇవాళ రాత్రి వింటారు, ఆ ప్రభావం రేపు మీరు చేసే పనుల మీద ఉంటుంది, తప్పు చెయ్యరు. మళ్ళీ రేపు సాయంకాలం వింటారు, ఎల్లుండి తప్పు చెయ్యరు. దానికి అలవాటు పడిపోయారనుకోండి, నల్లమందు మరిగిన నెమలి మనసు వెతుక్కుంటుంది, ఆరాట పడుతుంది, అది వినాలి, అది వినాలి. 2 రోజులైందే వినలేదు, ఏదో పని మీద ఉండిపోయానే, అయ్యో నేను ఎక్కడికో వెడుతున్నానే, వారం రోజులు వినడానికి లేదే. అసలు ఇంకా చాలా మంచి మనస్సు అనుకోండి, జిజ్ఞాసువు అంటారు. అది మెచ్చుకోదగ్గ గుణం. ఒక మంచి విషయం జరుగుతుంది అన్నారనుకోండి, నాకు ఏ ప్రతిబంధకం రాకుండా అవన్నీ నేను వినేటట్టుగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అని కోరుకుంటారు ముందే. అంటే అదొక మంచి మనస్సు, అది భగవంతుడు ఇవ్వాలి, అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అందుకే కొన్ని మాటలు మనసులో అలా జ్ఞాపకం ఉండి అవతల వారి మీద చాలా ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతాయి.
అవి ఏదో కూడబలుక్కుని తయారై వచ్చి మాట్లాడదామంటే మాట్లాడే మాటలు కావవి. అవి మనసులోంచి ఒక్కసారి ఉప్పొంగి రావాలి ఆ మాట. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళు ఎదిగిన శిష్యులు, వీళ్ళకి ప్రాజ్ఞత ఏర్పడింది అని ఇన్ని వేల గంటలు నేను కష్టపడినందుకు ఒకళ్ళు అలా తయారయ్యారు అని ఎంత సంతోషానికో కారణమవుతుంది. కాబట్టి అది మనసుకి అలవాటైందనుకోండి, అది మీ పనుల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇందులో ఒక లక్షణం ఉంది. వినడం ఒక్కటే ప్రధానం కాకూడదు, అది ఆచరణాత్మకం కావాలి. శుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది. మీరు చెవిలో చీపురు పుల్ల ఎట్టారనుకోండి, ఇట్నుంచి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటుందంటే ధర్మరాజు గారి విగ్రహానికి చెవిలో చీపురు పిల్ల ఎట్టండి అంటారు. శుచీంద్రం వెళ్తే ధర్మరాజు గారి చెవిలో నేను ఎందుకంటే చీపురు పుల్ల ఎట్టడం అంటే కాదు పెట్టండి అంటారు. పెడితే ఇట్నుంచి చీపురు పుల్లట వచ్చేస్తుంది, తీసేయమంటారు. ఏమర్థమైంది మీకని అడుగుతారు. ఏమర్థమైంది అంటే పొల్లు మాట అయితే వదిలేయి, పనికొచ్చేదైతే ఇట్నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇట్నుంచి ఇటు వెళ్ళిపోవాలి, గుండెల్లోకి వెళ్ళిపోయి ఆచరణాత్మకం కావాలి. అది ధర్మరాజు అంటే. అలా తయారవు అంటారు. కాబట్టి ఇది 2 మెట్లు. ఆ మెట్లు ఎక్కడం అలవాటైందనుకోండి, ఆఖరి శ్వాస వరకు జీవితం భద్రంగా ఉంటుంది. అదే కీర్తికి కారణమవుతుంది. స్వర్గలోక నివాసం మనిషికి ఎంతకాలం ఇస్తారంటే, ఆయన పేరు ఈ లోకంలో ఎంతకాలం వినపడుతుందో, ఎంతకాలము కీర్తిని పొంది ఉంటాడో అంతకాలము స్వర్గలోకవాసానికి అర్హుణ్ణి చేస్తారు. కాబట్టి మనిషి కీర్తిని సంపాదించాలి ప్రయత్నపూర్వకంగా. యశమునం దనురత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక కీర్తి రావాలి అంటే అది ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అసిధారావ్రతం. జీవితంలో కష్టపడాలి, బాగా ఆచరించాలి, బాగా పట్టుకోవాలి. ఇది కూడకూడని వారితో కూడారనుకోండి, చెప్పడం గొప్ప కాదు, ఏది లోకమునకు సారవంతమైన మాటో అటువంటి మాట చెప్పగలగాలి. దానికి మనం వెతుక్కోక్కర్లేదు కొత్తగా. అందుకొరకే వ్యాసుడు భారతాన్నిస్తే, భాగవతాన్నిస్తే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు. మీరు ఎన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నారో అన్ని మంచి మాటలు మంచి పుస్తకాల్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని ఆధారం చేసి చెప్పగలిగితే చాలు, దాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగితే చాలు. కాబట్టి ప్రేమ కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళ మాట వినడానికి సిద్ధపడటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన ఆ మాటలు చెప్పడం ద్వారా నీ నుండి ఏదీ కోరుకున్నవాడు కాడు. నిన్ను ఏమీ ఆయన అడగట్లా. ఆయన అది ఒక వ్రతంగా పెట్టుకుని చెప్తున్నాడంతే. తర్వాత ఆయన కోరుకున్నది ఏమీ లేదు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. 4 మంచి మాటలు చెప్పాను చాలు. ఆ మంచి మాటలు తల్లి చెప్తోంది, తండ్రి చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, పెద్దలు చెప్తున్నారు. పెద్దలు ఎవరన్నది నువ్వు గుర్తుపట్టడం వచ్చే పర్యంతం. ఎందుకనంటే ఎంత వయసు వచ్చినా మోసం చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలురు, ప్రత్యేకించి మాటలతో బురుడీ కొట్టించి కోట్లు సంపాదించుకోగలిగిన ప్రబుద్ధులు కూడా ఇవాళ సమాజంలో ఉంటారు. భక్తి పేరు చెప్పి వ్యాపారాలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి రోజులలో ఎంత జాగ్రత్తగా ఉండాలో విదురుడు నేర్పుతున్నాడు మనకి. అందుకే ఎవరి వెంట పడాలి అంటే నీకు వాళ్ళ మీద ఆకర్షణ ప్రేమ కలిగింది కాబట్టి కాదు, నీ మీద ఎవరికి ప్రేమ ఉన్నదో వాళ్ళ వెంటపడు. నీ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వెంటపడు. నీకు ఏ ప్రమాదం ఉండదు, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళ వెంట పడితే అవతలవాడు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి నిన్ను ఎలా వాడుకుంటాడో జీవితంలో తెలియదు, తన స్వార్థానికి. కానీ అది జరగకూడని పొరపాటు అయితే మాత్రం ఆ జీవితం అక్కడతో చాలా దెబ్బతినిపోతుంది. ఇక నువ్వు తప్పు దిద్దుకోలేవు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు మాట వినేటప్పుడు ఎవరి మాట వినాలో బాగా నేర్చుకో సుమా. అలా లేని చోటికి నువ్వు వెంపర్లాడి పరుగులు తీయకు సుమా. ఆకర్షణ కాదు కావలసినది, కావలసినది సారవంతమైన మాట. అందుకే సారవంతమైన మాట వినడం కోసం మన మీద ప్రేమతో చెప్తున్న మాట ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆవు పాలు పిండుకునేటప్పుడు ఎంత శ్రద్ధతో పిండుకుంటారో అంత జాగ్రత్తగాను ఆ మాటలను అవధరించవలెను. కాబట్టి నెమ్మిగలవారి నొల్లరు తొమ్మల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడలుదురు. అధికత్వం మెరిగి అంటే అవతలవాడు గొప్ప విద్వాంసుడని తెలుసు, అవతలవాడు బాగా చదువుకున్నవాడని తెలుసు, అవతలవాడు అనుష్ఠాన తత్పరుడని తెలుసు, అవతలవాడు ధర్మాత్ముడని తెలుసు, అవతలవాడు
బాగా శక్తి కలిగిన వాడని తెలుసు, తెలిసి ఎందుకు నువ్వు ఆయనతో పోరాటం చేస్తావు అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. గొర్రె ఉంటుంది, ఆ గొర్రెకి ఏమవుతుందో తెలియదు, అది అకస్మాత్తుగా వెళ్ళి బండరాతిని కొట్టుకుంటుంది. నేను ఒకసారి ఒక ప్యాసింజర్ రైల్లో వెళ్తున్నాను, అదో పల్లెటూరులో ఆగింది. అదేమిటో నా అదృష్టం ఏమిటో నా కళ్ళగా ముందే పడతాయో ఏమో, ఆ గొర్రె వెనక్కి వెళ్ళను పరిగెత్తుకొచ్చి ఓ చెట్టు మొదటిని కొడుతోంది. అలా కొట్టడం, పాసింజర్ కదా ఓ పట్టాన వెళ్ళదు, ఇది కొట్టడంలో ఏమవుతుందంటే కొట్టినప్పుడల్లా ధార కింద ముక్కులోంచి నెత్తురు పడుతోంది. అయినా సరే అది అలా చెట్టును కొడుతూనే ఉంది. ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది, అది ఏమైందో నాకు తెలియదు, బహుశా చచ్చిపోయి ఉంటుంది అది. అంటే దానికి ఏదో మనసులో భావన కలిగింది, ఈ చెట్టు ఎందుకు అడ్డు తప్పుకోదు, ఇది తప్పుకునే వరకు కొడతానని. చెట్టు కాదు తప్పుకోవడం, ఇదే పడిపోతుంది. అది మూర్ఖత్వం అంతే. మూర్ఖత్వం అనేది పనికిరాదు. ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఎదురుగుండా కూర్చున్నవాడు ప్రాజ్ఞుడైతే ఆయనని అధిగమిద్దామని ప్రయత్నించకు. ఆయన ప్రాజ్ఞుడు, తెలిసున్నవాడు. ఆయన తెలిసున్నతనానికి గౌరవం ఇచ్చి చాలా సంతోషం అండి, అయ్యా నేను ఏం చేస్తే మంచిదో నాకు చెప్పండి అని అడుగు తప్ప నేను చేసిందే ఒప్పు అని ఆయనని బాగా ఒప్పించే ప్రయత్నం చెయ్యకు. అది తప్పు. ఎందుకో తెలుసా, మూర్ఖత్వానికి ఏం చేస్తారంటే విసిగిపోయి మీ ఇష్టం కానివ్వండి, మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని లోపలికి పోతాడు, నువ్వేమైపోతావు. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం నిర్ణయం చేసుకుని మాట్లాడకూడదు. నిర్ణయం చేసుకున్నా ఇలా చేయమంటారా అని అడగాలి. అడిగేటప్పుడు ఒకవేళ వారు వద్దంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, విత్ అన్ ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు చూసారా. అంటే అసలు మాట వినడానికి సిద్ధపడి పెడుతున్నాడు. అలా కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన ఒకవేళ వద్దన్నా మీకు తెలియదండి అని ఇలాగే చెయ్యాలండి, అప్పుడు ఎందుకు వెళ్ళినట్లు ఆయన దగ్గరికి అంటే ఆయన పెద్దరికంతో ఒక ముద్ర వేయించుకోవడానికి నువ్వు చేస్తున్నది సత్యమే అని. అది దోషం కదా, అది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంగానే అలవాటైపోయింది అనుకోండి, మీ ఎదురుగుండా భగవంతుడే వచ్చి నిలబడినా బుద్ధి మార్చలేడు. ఎందుకని అంటే చాలా ప్రమాదకరమైన పోకడ ఒకటి బయలుదేరుతుంది. తప్పు చేస్తే అయ్యా క్షమించండి పొరపాటైంది, ఒక్క మాట చాలు, అది ఎంత దోషమవనివ్వండి, ఇక దాన్ని విచారించకూడదు. క్షమించండి అని ఒక్క మాట అంటే దాన్ని వదిలిపెట్టేయాలంతే. కానీ ఒక్క నాటికి అనడు మూర్ఖత్వం ఉన్నవాడు. క్షమించండి అనడు సరికదా, తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు. అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు, అందులో విషం కలిసిపోయిందయా అని చెప్పారు. కలిసిపోతే కలిసిపోయిందయా, మధుర పదార్థం నేను వదలలేనని తినేశాడు. ఏమవుతుంది? ప్రాణం తీసేస్తుంది. మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం? దుర్యోధనుడిది. ఎవరిది మూర్ఖత్వం? కర్ణుడిది. ఎవరిది మూర్ఖత్వం? దుశ్శాసనుడిది. తెలియదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేం మనం, ఆయన ధర్మానుష్ఠాన తత్పరుడని? తెలియదా అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని? తెలియదా భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని? మరి ఎందుకు ఎడుతున్నావు యుద్ధానికి? తెలియదా కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని? నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకోవద్దు యుద్ధం అన్నారు, విన్నాడా? వినడం. ఆ వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం. జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణం ఏది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి. ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి. అంతేకాని మనం తప్పు చేశామని లోపల తెలుసు కానీ తప్పు అని అనడం. అదే మీరు పెద్దలైతే చూడండి, ఎంత గొప్పవారు కానివ్వండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నన్ను మన్నించండి, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అంటారు. అది వాళ్ళ పెద్దరికానికి చిహ్నం. అంత విశాల హృదయంతో ఉంటారు తప్ప ఎవరి మీదకో నెపన్నెట్టే ప్రయత్నం చేయరు. తాను తప్పు చేసి కూడా తప్పు కాదని వాదించేవాడు ఎవరంటే మూర్ఖుడు. దానివల్ల తాత్కాలికంగా గెలిచినట్టు కనపడుతుందేమో కానీ జీవితమే ఓడిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, దుర్యోధనుడంతే, రామాయణంలో రావణాసురుడు అంతే. తాను తప్పు చేశాడు, తప్పు చేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడితో మాట్లాడుతూ
స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ అంటాడు. ఎందుకు రాముడు ధర్మాత్ముడు రాముడు ధర్మాత్ముడు అంటావేంటి? నేను ధర్మాత్ముడిని కానా? నేను ఎంత ధర్మాత్ముడిని? రాక్షసులకు రాజుని. రాక్షసులకి ధర్మం ఏమిటి? తమకి ఏది నచ్చితే అది ఎత్తుకొచ్చి అనుభవించాలి. చూడు నేనెంత ధర్మాత్ముడిని, నాకు నువ్వు నచ్చావు, ఎత్తుకొచ్చానా లేదా? ఎంత ధర్మాత్ముడిని. మరి నా ఎంత ధర్మం ఉందంటావేమిటి? బుకాయించడమా కాదా? తాను రాక్షసరాజు ఏమిటి? తాను సాక్షాత్తుగా విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ, బ్రహ్మవంశమునందు జన్మించినవాడు, వేదాధ్యయనం చేసినవాడు. నేను రాక్షసుడిని వాదిస్తాడేమిటి? అంటే తెలియవా రావణుడికి? బుకాయిస్తాడు. అందుకే ఇది ఎక్కడ రావాలి అంటే అభ్యాసం చిన్నతనంలో తాతగారి చెయ్యి పట్టుకుని వెడుతున్నప్పుడు రావాలి. తెలియక ఏదో 3 చక్రాల సైకిల్ తొక్కుతుంటాడు చిన్నతనంలో. తొక్కుతూ తాతగారు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ వేగాన్ని నియంత్రించలేక వచ్చి తాతగారిని గుద్దేస్తాడు. ఎరా చూసుకోక్కర్లేదా అంటే, తాతగారిని మీరు అక్కడ ఎందుకండి నించున్నారా, పక్కకి నించోవచ్చు కదా అని అనుకోండి. ఈడ్చి ఒక్కటి కొట్టి నోరు మోయి నాది తప్పు అని చెప్పి తప్పు అనాలి. అలా అనలేదనుకోండి వాడికి ఇదే అలవాటు అవుతుంది. రేపు పొద్దున్న రహదారి మీద వెడుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి గుద్దేస్తాడు. గుద్దేసి ఏం నాయనా చూసుకోక్కర్లేదంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. నేను యథార్థంగా చూశానండి, ఎక్కడో కాదు ఈ పక్కనే. ఓ పెద్ద ఆయన పాపం ఏదో కాయగూరలో పళ్ళో పట్టుకుని బుట్టతో వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చి గుద్ది పడిపోయాడు మోటార్ సైకిల్ మీద. చక్రాలు గిర్రని తిరుగుతున్నాయి. పాపం పడిపోయిన పెద్ద ఆయన లేచి వీడిని లేపాడు. లేపి అన్నాడు, నేను పెద్దవాడిని అయిపోయానయ్యా, ముసలివాడిని, నేను పడిపోయాను అనుకో, నా కొడుకు నన్ను తీసుకెళ్ళి వైద్యశాలలో చేరుస్తాడు. ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను వైద్యశాలలో ఉండిపోయినా నాయనా, నేను చేసే కార్యాలేం లేవు, నాకేం ఇబ్బంది లేదు, చదువుకుంటున్నవాడివి కదా, ఎక్కడ నా నిప్పెట్టి ఏ కాలో విరిగితే ఏమైపోతుంది చెప్పు, సంవత్సరం చదువు, జాగ్రత్తగా చూసుకోవద్దా నాన్న, అలా చేయకు, అలా వేగంగా వెళ్ళకు అన్నారు ఆయన. అంటే మీరు నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకుని నడవండి అని వెళ్ళిపోయాడు. నాకు నిజంగా ఆశ్చర్యపోయాను. మీరు చెప్తే నమ్మరు, నేను చదివిన పుస్తకం రాలా, నాకు వాడికి అల్లోకి వచ్చాడు. అంత మూర్ఖత్వమా? వాడిని ఇంకా ఎవరు బాగు చేయగలరండి? వాడు ఎక్కడికెడితే అక్కడే ప్రమాదం. అది పెరగకూడదు మనిషిలో. ప్రయత్నపూర్వకంగా మనిషి తొలగించుకోకపోతే మూర్ఖత్వం. ఎక్కడ ఉన్నాడో అక్కడ బరువు. ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి బరువు, వీధిలోకి ఎడితే వీధిలో వాళ్ళకి బరువు, పెళ్ళికి ఎడితే పెళ్ళిలో బరువు. ఎందుకో తెలుసా? వాడు మూర్ఖుడురా బాబు, వాడిని పిలవకండి పెళ్ళి, నీకు వేషం శుభలేక అందలేదా అని అబద్ధం చెప్పేయండి అంటారు. వాడు ఆడపిల్లి వారి వైపున పెడితే మగపెళ్లి వారితో దెబ్బలాడతాడు, మగపెళ్లి వారి వైపున పెడితే వాళ్ళు పొట్టుడియం వేస్తే గుమ్మరుడియం వేయలేదని దెబ్బలాడతాడు. దేనికి వెళ్ళినా మూర్ఖత్వమే. చాలా కష్టం అలాంటి వాళ్ళతో. ఆఖరికి తండ్రి అయినా సరితే పిల్లలు కూడా భయపడతారు, నాన్నగారు ఈ మూర్ఖత్వంతో వెళ్ళి ఏం చేస్తారోనమ్మా అక్కడ అని. అలా అనిపించుకోకూడదు జీవితంలో. ఆ మూర్ఖత్వం మంచిది కాదు. అవతల వారి యొక్క స్థితిని గమనించడం అన్నిటికన్నా గొప్ప గుణం. అవతల వారిలో కూడా ప్రాజ్ఞత ఉన్నది, వారికి తెలుసు. అవతల వారిలో ఉన్నటువంటి విద్యాధిక్యత, అవతల వారిలో ఉన్న బలం, అవతల వారికి ఉన్నటువంటి మేధస్సు, అవతల వారికి ఉన్న ధర్మానుష్ఠాన శక్తి, వీటికి గౌరవం ఇవ్వడం ఉన్నదే అది చాలా గొప్ప విషయం. అలా గౌరవం ఇవ్వకుండా మూర్ఖత్వంతో ఢీకొనడం ఉందే అది అత్యంత ప్రమాదహేతు. ఆ మూర్ఖత్వం వచ్చేసిన వాడికి ఇక ప్రేమ కలిగిన వాడు వెంటపడి చెప్పనివ్వండి వినడం. దానికి పరాకాష్ఠ ఎక్కడో తెలుసా? రామాయణం అరణ్యకాండలో మారీచుణ్ణి మాయలేడిగా వెళ్ళమన్నాడు రావణాసురుడు. ఆయన అన్నాడు, ఒరే ఎందుకురా అనవసరపు కార్యాలకి వెడతావు, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం అన్నాడు. హాయిగా కాంచనలంక, కావలసినంత మంది కాంతలు, కావలసినంత ఐశ్వర్యం, కోట్ల మంది భృత్యులు, సుఖంగా ఉండరా? రాముడి జోలికి వెడితే రామో విగ్రహవాం ధర్మ, ధర్మం జోలికి వెళ్ళినట్టు. నువ్వు ఒక్కడివి కాదు, పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, లంక కూడా నాశనం అయిపోతుంది, నా మాట విను, వెళ్ళకరా ఆయన జోలికి అన్నాడు. అన్నీ విని రావణాసురుడు అన్నాడు, నువ్వు చెప్పేది అయిపోయిందా, నీ చెప్పేది విను. నీకంత ముచ్చటైతే రామబాణానికి చచ్చిపో, ముచ్చట కాకపోతే నా మాట వినకపోతే నీ చంపేస్తా.
చెప్పడానికి కాదు నీకు అధికారం, ఎవరి చేతిలో చచ్చిపోతావో ఎంచుకో, చావు నీకెటు తప్పదు. మాయా జింక కింద వెడితే నీకు అంత గొప్పగా చెప్తున్నటువంటి రాముడు బాణం వేస్తాడు, రాముడి చేతిలో చచ్చిపో. గొప్ప అంటున్నావుగా, అలా చావు. వినవా? ఇప్పుడే చెప్పేస్తా నా కత్తితో. నీకున్నదల్లా ఏమిటంటే ఎంచుకోవడానికి నీకున్న అవకాశం రాముడి చేతిలో చచ్చిపోతావా, నా చేతిలో చచ్చిపోతావా, అంతే. ఆయన అన్నాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. విదురుడు ఇంతకుముందు చెప్పాడు. లోకంలో ఎదుటివాడిని పొగిడి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అవతలవాడికి మనసుకి కొద్దిగా కష్టం కలిగేటట్టున్న హితవాక్యాన్ని పలకరందరు. అవతలవాడి అభ్యున్నతిని కోరినవాడు మనసు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు. అలా చెప్పినటువంటి వాడి మాట నీకు తలకెక్కలేదు. ఒరే, నేను ముందు నువ్వు వెనక, అంతే తేడా. నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను రాముడి చేతిలో, నా వెనక నువ్వు నీతో ఉన్న వాళ్ళందరితో కలిసి వచ్చేస్తావులే అని వెళ్ళిపోయాడు. అదే అయిందా? మూర్ఖత్వం అనేటటువంటిది అంత ప్రమాదహేతువు. కాబట్టి ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా ధృతరాష్ట్ర మహారాజా. ఇది ఒక్క ధృతరాష్ట్రుడికేనా అన్వయం? దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త జనావళికి అవసరమైనటువంటి హితవాక్క. అంత గొప్ప హితవాక్కుని విదురుడు పలుకుతున్నాడు. నేనైతే అంటాను, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారే, అలా ఉండకూడదు మనిషి జీవితం. ఇది నిజానికి ఎవరికి చెప్పబడాలి అంటే, ఇంట్లో ఉన్నత పాఠశాలకి వెళ్ళేటటువంటి వయసు వచ్చిన పిల్లలు ఉంటారే, ఓ 14-15 సంవత్సరాలు, ఆ వయస్సులోనే పిల్లలు ఇవన్నీ బాగా తెలుసుకుని జీర్ణమైతే వాళ్ళు ఉత్తములైనటువంటి పౌరులుగా తయారవుతారు. దేశం గొప్ప అభ్యున్నతి పథంలో నడుస్తుంది. ఇంత గొప్ప సంపదని దాచిపెట్టి వాళ్ళు జీవితంలో అన్ని విధాలా పాడైపోయిన తర్వాత హితోపదేశాలు చేస్తే ఎవరికి అక్కరకు వస్తుంది? నిజానికి విదురునీతి ఏం కావాలి? పాఠశాలలలో ఉపవాచకం కావాలి. విదురునీతి అందరూ తెలుసుకోవాలి, అందరూ చదవాలి. కథ చాలా సౌకర్యం, నేర్చుకోవచ్చు. కానీ ఇటువంటివి జీవితంలో బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మనిషి అభ్యున్నతికి హేతువై ఉంటుంది. కాబట్టి నిమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు, ఇమ్మెరుగని అట్టివార ఇభపురనాథ అని ధృతరాష్ట్రుడితో చెప్పి తరువాతి హితవాక్యాన్ని చెప్తున్నాడు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబొనరించును, సజ్జనులైన వారి అడకవయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఎంత సారవంతమైన మాటలు, ఎంత గంభీరమైన మాటలు మాట్లాడతాడో విదురుడు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును. ఇందులో 3 విషయాలు ప్రతిపాదన చేస్తున్నాడు విదురుడు. ఒకటి ధనము. అన్నిటికన్నా మదానికి మొదటి కారణం అదే. ధనము, విద్య, వంశము, ఈ 3 ఉన్నాయే, ఇవి గర్వం ఏర్పడడానికి చాలా తేలికైనటువంటి కారణాలు. ఎటువంటి వాడికి కూడా గర్వం ఏర్పడడానికి 3 కారణములై ఉంటాయి సాధారణంగా. కానీ ఎవరు వివేకవంతుడో అటువంటి వాడి విషయంలో మాత్రం ఇవే వినయమునకు మంచి నడవడికి కారణమవుతాయి. ఇప్పుడు వస్తువు తప్ప, వస్తువుని పొందిన వాడి యొక్క మనసులో తప్ప, అంటే వస్తువునందు కాదు దోషం, ఆ వస్తువును పొందిన వాడి మనసులో దోషం ఉంది. ఆ మనసులో దోషం తొలగిందనుకోండి, వస్తువు మిమ్మల్ని పాడు చేయదు. ఇప్పుడు ఒక బ్లేడు పట్టుకెళ్ళి నాకు ఇచ్చారనుకోండి, ఇది బ్లేడు తెగిపోతుంది, ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వాడుకుందామని బ్లేడు తీసుకెళ్ళి ఎవరికి అందకుండా ఓ భద్రమైన చోట పెడతాను. అది పట్టుకెళ్ళి ఓ పసిపిల్లాడికి ఇచ్చారనుకోండి, 5 నిమిషాల్లో వాడు ఒళ్ళు తెక్కోసుకుని నెత్తురంతా కార్చేసుకుంటాడు. బ్లేడుది తప్ప బ్లేడుది వాడుకోవడం రాని వ్యక్తి యొక్క పరిణతి ఎందు దోషమా అంటే పరిణతి దోషం. అవే ఆ 3 ఒకడికి మరింత వినయాన్ని ఇస్తున్నాయి, ఒకడిని మరింత నాశనం చేసేస్తున్నాయి. అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం చేత కాకపోతే నిన్ను ఎత్తగలిగిన వస్తువు కూడా నిన్ను పాడు చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం రావాలి. ఇందులో
రెండు సాధారణంగా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి సాధన చేత మాత్రమే వస్తుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు. ఒకటి ఖాయంగా పుట్టుకతో వస్తుంది, రెండవది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది, మూడవది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టుకతో వచ్చేది కాదు, సాధన చేత మాత్రమే వస్తుంది. అటువంటి వాటిని మూడింటిని వర్గీకరించాడు విదురుడు. మన ప్రమేయం లేకుండా మన పుట్టుకతో వచ్చేది ఒకటి ఉంటుంది. ఏదది? నేను ఎక్కడ పుట్టానో దానికి సంబంధించినటువంటి, నేను పుట్టిన స్థానమునకు సంబంధించిన గౌరవము నా గౌరవం అయిపోతుంది. మా ముత్తాతగారు మహాధార్మికుడు, చాలా గొప్పవారు. మా తాతగారు అంతకన్నా గొప్పవారు, మహానుభావుడు. మా నాన్నగారు చాలా చాలా గొప్పవారు. నేనేదో ఈ మాటలు సభాముఖంగా గొప్ప కోసం చెప్పడం కాదు. శతకకర్త, ఎందరినో ఆయన ద్రవ్యం పెట్టి చదివించి అధికారులను చేశారు. అంతటి ఉన్నతుడైన నేను కావాలని మా నాన్నగారి కడుపున పుట్టాలని అర్జీ పెట్టుకుని వచ్చానా? అటువంటి ముత్తాతకి, అటువంటి తాతకి, అటువంటి తండ్రికి చెందినవాడిగా, మునిమనవడిగా, మనవడిగా, కొడుకుగా రావడం నాకు భగవంతుడిచ్చిన అదృష్టం. అది పుట్టుకతో వచ్చేసింది నాకు. ఇప్పుడు అది నా గర్వమునకు కారణం కూడా కావచ్చు. అంత గొప్ప ఆయన కొడుకునండి నేను. మీరు లోకంలో చూడాలా, చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ బిడ్డలే తప్పులు చేస్తుంటారు. వాళ్ళ వల్ల వాళ్ళకి మరి అమర్యాద వస్తుంటుంది. ఎందుకని అంటే, మా నాన్నగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. లేనినాడు మా నాన్నగారి గౌరవం పోతుంది కదా. ఆయన ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నదో నేను ఆయన గౌరవం నిలబెట్టద్దు, దానికి తగినట్టు నేను బ్రతకద్దు అనుకుంటే ఏం చేయదు. కానీ నేను ఆయన మనవణ్ణండి, నేను ఆయన కొడుకునండి అని విర్రవీగాడు అనుకోండి, ఆ విర్రవీగడం వల్ల వీడొక్కడు కాదు పతనమయ్యేది, వాళ్ళ గౌరవాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే వంశంబును, ధనము, విద్యయు, ఈ మూడు. ఇందులో వంశం పుట్టుకతో వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందులో నేను భాగస్వామిని, నేను దీనికి చెందినవాడను అని చెప్పడానికి నా అర్హత ఏమి? ఫలానా ఆయనకి నేను మునిమనవణ్ణి, ఫలానా ఆయనకి మనవణ్ణి, ఫలానా ఆయనకి కొడుకుని అని నేను చెప్పుకుని గర్వపడాలి అంటే నాకు ఏదో ఒక అర్హత ఉండాలి కదా. ఏ అర్హత వల్ల నేను అలా పుట్టగలిగాను అంటే నిర్ధారణగా చెప్పగలరా? అప్పుడు వినయము కలిగిన వాడైతే ఏమనాలంటే, భగవంతుని యొక్క అనుగ్రహం అటువంటి తండ్రి కడుపున పుట్టేటట్టుగా చేసి ఆయన నెత్తురు నాలో ప్రవహించి అటువంటి వారిని సంతతము జ్ఞాపకం పెట్టుకోగలిగిన అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు అనాలి. లేకపోతే రెండవ కోణం ఏమనాలి? నేను ఆయన కొడుకునండి విర్రవీగాలి. అసలు పుట్టడం అనేటటువంటిది కేవలముగా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ తప్ప, ఎవరు ఎక్కడ పుట్టాలన్నది వాళ్ళు కోరి పుట్టిందా? కాదు. కాబట్టి పుట్టినది పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టే ప్రవర్తన అయిన నాడు నువ్వు ఎక్కడ పుడితే తప్పు వచ్చింది? తామర పువ్వు ఉందండి, కోరి 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 తామర పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తారా? మనం శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. సైకిల్ మీద తీసుకొచ్చి తామర పువ్వులు అక్కడ పెడతారు. డబ్బిచ్చి కొని పట్టుకొచ్చి బుట్టలో పడేయరు. అక్కడ కార్యకర్తలకు ఇచ్చి అమ్మవారి పాదాల మీద పెట్టండి అని అడుగుతారు. ఏ తామర పువ్వు ఎక్కడ పుట్టింది అని అడిగారా? తామర పువ్వు బురదలో పుట్టింది. జాజి పువ్వు ఇంట్లో ఉన్నటువంటి తీగ డాబా మీదకి ఎక్కితే ఆ పైన పూసింది. పైన పూసిందని జాజి పువ్వుకి ఇచ్చిన విలువ కన్నా బురదలో పుట్టిందని తామర పువ్వు విలువ తగ్గిస్తారా? బురదలో పుట్టినా తామర పువ్వు తామర పువ్వే. నిజానికి లక్ష్మీదేవి కూర్చున్న అందులోనే కూర్చుంటుంది, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్న అందులోనే కూర్చుంటాడు. శ్రీ మహావిష్ణువుకి నాభికమలమైన అదే అయింది. అమ్మవారి కందులు పోల్చిన దాంతోనే పోలుస్తారు. భగవంతుని యొక్క ఏ అవయవాన్ని చెప్పవలసి వచ్చినా ముఖారవిందం, నయనారవిందం, హృదయారవిందం అన్నీ అరవిందములని తామర పువ్వుతోనే పోలుస్తున్నారు. కానీ తామర పువ్వు ఎక్కడ పుట్టిందని అడిగారా? అడగరు. ఎక్కడ పుట్టింది అన్నది కాదు, ఒకవేళ నువ్వు పుట్టినది అంత గొప్ప స్థానమైతే దాని గౌరవాన్ని నిలబెట్టాలని మరింత జాగ్రత్త పడడం నీకు చేత కానప్పుడు ఎక్కడ పుడితే మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టగలవు నువ్వు?
జాగ్రత్త పడడం నీకు అలవాటైతే నువ్వు ఎక్కడ పుడితే మాత్రం అది బురదైనా కూడా దానికి గౌరవం తేగలవు. తామర పువ్వుకి ఒక పేరుంది, పంకజ అని. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అని అంటాం కదా కాలభైరవాష్టకం చేసినప్పుడు. పంకజాసన అంటే పంకము అంటే బురద, జ అంటే అందుండి పుట్టినది తామర పువ్వు, ఆసన అంటే దానిని ఆసనముగా కలిగినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బురద నుండి పుట్టినది అని దానికి పేరు. బురద నుండి పుట్టినది అనగానే అవతల పడేస్తున్నావా? కాదు, ఏ బురదలో పుడితేనే అద్భుతం ఇది అని తీసి కళ్ళకద్దుకుని పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద పెడుతున్నావా? ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు. ఉమ్మెత్త పువ్వు లేకపోతే దాని వరకు ఎందుకు, మన కేతకీ పుష్పం, మొగలి పువ్వు చాలా గొప్పది, ఎంతో సువాసన. మొగలి పువ్వు ఎక్కడుంటుందో, మొగలి చెట్టు ఎక్కడుంటుందో అక్కడ త్రాచుపాము పడుకుంటుందంటారు. ఎంతో ఉడుపుగా కోసుకురావాలి మొగలి పువ్వు. అసలు ఇంట్లో అక్కడెక్కడో పెడితే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులాగా ఇక్కడికి వాసన వచ్చేస్తుంది. మొగలి పువ్వు అక్కర్లేదు, మొగలి రేకుతో జట వేసేవారు మా చిన్నతనంలో, మా అక్కకి చెల్లికిని వేస్తే ఆ జట వాళ్ళు తర్వాత జుట్టు విప్పుకుంటే ఒక సువాసన వచ్చేది, అన్నదమ్ములం పక్కన తిరుగుతుంటే. మొగలి రేకుకంత వాసన, ఇంకా మొగలి పువ్వుకి ఎంత వాసన ఉంటుంది. అంత గొప్పదైన మొగలి పువ్వు అంత జాగ్రత్తగా పాము చూడకుండా పొదలోకి వెళ్ళి నైపుణ్యం ఉన్న వ్యక్తి కోసి తీసుకొచ్చి ఇచ్చినా శివుడు పుచ్చుకున్నాడా? నాకు అక్కర్లేదు, ఇది నేను తీసుకోను అన్నాడు. ఎందుకని? అహంకరించింది కాబట్టి. మొగలి పువ్వైనా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది. దానివలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు? శివపూజకి ఇది పనికిరాదు కదండి, ఎందుకండి? శివుడంటే అంత గొప్పవాడు కదా, ఎవరి జోలికి వెళ్ళడు కదా, ఓ పువ్వుని ఎందుకండి శపించాడైనా అని అడుగుతారా? అడగగానే ఓ కథ చెప్పాలా శివమహాపురాణంలోంచి? ఇది తగుదునమ్మా అని ఎక్కడి నుంచి పడింది? శివుడి తల నుంచి పడింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు? పూజ లేకుండా పోయిందా? అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్ట పాలైపోయిందా? బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా? బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా, బురదలో పుట్టిందండి అని. ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి, ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది? మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం. కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము. అయ్యో నేను ఇలాంటి తప్పు పని చేస్తే, చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్నా ఏడవరు, మా ముత్తాతగారు ఏడవరు, మా నాన్నగారు ఏడవరు, ఇటువంటి దౌర్భాగ్యుడిని కన్నాను కదరా అంటారా? అనరా? ఏడుస్తారు కదా, 3 తరాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా, ఏడుస్తారు కదా, పాడైపోతారు కదా. అదే రామాయణం సంపూర్ణంగా ప్రవచనం చేశాను అనుకోండి, ఆ ప్రవచనం అయిపోయిన రోజున కళ్ళంబట్టు నీళ్లు పడతాయి. ఎందుకని? ఈ రామాయణ ప్రవచనం చెయ్యడం ద్వారా 7 తరముల వారు ఉద్ధరింపబడుతున్నారు అని ఫలశ్రుతిలో ఉంది. ఈశ్వర, మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నా మంచి పని వాళ్ళ వంశంలో అటువంటి పెద్దల కడుపున పుట్టాను కాబట్టి భక్తి అబ్బి రామాయణం చెప్పగలిగా, ఆ వంశంలో పుట్టినందుకు ఈ మంచి పని చెయ్యగలిగా అని మంచి పని చేయడానికి ఉత్సాహాన్ని, చెడ్డ పని చేయడానికి భయాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పుట్టిన వంశాన్ని తరింపచేస్తావు. అందుకే ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు, భయపడడానికి కారణం కావాలి. భయం అంటే ఏ భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. భయం పాడైపోవడానికి కారణం, ఆరోగ్యవంతమైన భయం మనిషి బాగుపడడానికి కారణం. మీకు నేను తరచుగా చెప్తుంటా, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఒకానొకప్పుడు వంట చేసిన ఆయన తీసుకొచ్చి మధ్యాహ్నం భిక్షలో ఓ పప్పు వేశాడు. ఆయన చటుక్కున ముద్ద నోట్లో పెట్టుకుని పప్పు చాలా బాగుంది, ఏం పప్పు అన్నారు? తోటకూర పప్పు అన్నాడు. ఓ బాగుంది అని తిన్నారు. మరునాడు తోటకూర పప్పు వేశాడు. ఇవాళ వేశావే అన్నారు. అవును మీకు ఇష్టం అన్నారని వండాను అన్నాడు.
మూడో రోజు వేశాడు, నాలుగో రోజు వేశాడు, ఐదో రోజు వేశాడు. ఆరో రోజు మహాస్వామి వారు భిక్షాకార్యానికి భిక్షావందనం చేస్తారు, వచ్చి వందనం చేసి పిలుస్తారు. వెళ్ళలేదు, ఇవాళ భిక్ష చేయట్లేదన్నారు. అని ఆయన అన్నం తినవలసిన సమయానికి, భిక్ష చేయవలసిన సమయానికి, అన్నం తినడం అన్న మాట వాడరు, మీకు అందరం కోసం నేను ఆ కిందకు వచ్చి వాడాను. భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి ఒక ఆవు మూత్రం పోస్తుంటే అది పట్టుకుని 3 మాటలు ఆచమనం చేసి గోవు పేడ తీసుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన భిక్ష తీసుకోవాలి. అడిలిపోయాడు శ్రీకార్యం. శ్రీకార్యం అంటే మేనేజర్ గారు. అడిలిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళి పీఠం తరపున ఏదో అపచారం జరిగింది, స్వామివారు ఎందుకో భిక్ష తీసుకోవట్లేదు, ఏ పొరపాటు జరిగిందో దయచేసి చెప్పండి అని అడిగారు. మీ ఎవ్వరి వల్ల తప్పు జరగలేదు, నేనే తప్పు చేశాను. కాషాయం బట్ట కట్టుకుని సర్వసంగ పరిత్యాగినై విషయవాంఛలకు వశపడకండి, ఇంద్రియాలకి లొంగకండి అని చెప్పవలసిన నేను ఇంద్రియానికి లొంగిపోయాను. నేనే నాలుకకి లొంగిపోయి తోటకూర పప్పు బాగుంది అన్నాను. అతను రోజు తోటకూర పప్పు వేస్తున్నాడు, అతని తప్పు కాదు, బహుశా బయట చెప్పుంటాడు స్వామివారికి తోటకూర పప్పు అంటే ఇష్టమని. మోపులు పట్టుకొస్తున్నారు. ఏదో ఒక గ్రీష్మ ఋతువులో మంచి ఎండలు కాస్తున్న రోజుల్లో నేను ఎక్కడికన్నా పెడతాను, వంటవాడు స్వామివారికి తోటకూర పప్పు ఇష్టం అంటారు. అంటే అయ్యో ఎండాకాలం కదండి, ఎక్కడా తోటకూర లేదంటారు, మరి ఎలా స్వామివారికి తోటకూర ఇష్టం అంటాడు. చచ్చి చెడి ఎక్కడి నుంచో తోటకూర పట్టుకొచ్చి స్వామివారి తోటకూర చచ్చిపోతున్నాను తేలేకంటారు. నా సన్యాసాశ్రమనామం ఎవరికి తెలియదు, చంద్రశేఖరేంద్ర సరస్వతి అని తెలియకపోవచ్చు, కానీ నేను సత్యదండాన్ని పట్టుకుని కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటే శంకరాచార్యులు వారు వెడుతున్నారంటారు. శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన వాడిని నేను ఇలా తోటకూర రుచికి లొంగి మాట్లాడిన వాడిని 10 మందికి చెప్పడానికి ఎలా అర్హత పొంది ఉంటాను? నా నోటి వెంట రుచికి సంబంధించిన మాట వచ్చింది కాబట్టి ఇక పైన ఎప్పుడూ నా నాలుక రుచికి లొంగకుండుగాక, లొంగిన నాలుకని శుద్ధి చేస్తున్నా. అందుకని 3 రోజుల నుంచి బుచ్చబుచ్చుకోకుండా గోమూత్రాన్ని ఆచమనం చేసి ఆవు పేడతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను. అతంది కాదు తప్పు, లొంగినది నాది తప్పు అన్నారు. ఒక స్థానాన్ని అధివసించడం కాదు, ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడం అంత కష్టం. అంత గౌరవం కోసం వెంపర్లాడాలి. అమ్మో, మా వంశంలో పుట్టిన మహానుభావులు ఇంతంత గొప్పవాళ్ళు, ఇన్ని మంచి పనులు చేసిన వాళ్ళు, నేను పుట్టిన కారణం చేత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పాడవకుండా ఉంటే చాలు, నేను కొత్తగా తేవక్కర్లేదు అన్న ఆరోగ్యవంతమైన భయమునకు నువ్వు పుట్టిన ఉన్నతమైన వంశము కారణము కావాలి తప్ప నువ్వు అహంకారంతో ప్రవర్తించి ఆ పేరు తెచ్చిన పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నాశనం చేయడానికి అది కారణం అవ్వాలి, కాకూడదు. కానీ ఒకడు అటువంటి వంశంలో పుట్టడం పరమ వినయానికి కారణమవుతుంది, ఒకటటువంటి వంశంలో పుట్టడం అహంకారానికి కారణమవుతుంది. ఇద్దరూ చంద్రవంశంలోనే పుట్టారు. దుర్యోధనుడు చంద్రవంశంలోనే పుట్టాడు, ధర్మరాజు చంద్రవంశంలోనే పుట్టాడు. ధర్మరాజు ఎప్పుడూ కూడా పెదనాన్న అని ధృతరాష్ట్రుణ్ణి అంత గౌరవిస్తాడు. దుర్యోధనుడికి సొంత తండ్రి ఏం గౌరవించాడు? ఒకరు వంశ గౌరవాన్ని నిలబెట్టారు, ఒకడు ఆ వంశంలో పుట్టినందుకు అహంకరించి తనతో పాటు చాలామందిని తీసుకుపోయాడు. పుట్టడం గొప్ప కాదు, నువ్వు పుట్టిన చోటు యొక్క ఖ్యాతిని నిలబెట్టేటట్టు ప్రవర్తించడం గొప్ప. ఆ ప్రవర్తన అలవాటైన నాడు అది నీ వృద్ధికి కారణం, అహంకారమే నీ పతనమునకు కారణం. కాబట్టి అది పరిశీలించుకోవడం రావాలి. ఒకటి మన ప్రమేయం లేకుండా వచ్చినది, రెండవది ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు, డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నావన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పలా. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా, డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా, తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు.
ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది, ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకొచ్చి, కప్ప కాలు ఎంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది, ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే, రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు, ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికేలు తనసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు, నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు, ఇదేమిటండి ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బా నేను పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు, భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు, నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు, ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికినవాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు, రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బుంది, వాడు కించిత్ కూడా పాడవలేదు, వాడి కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు, ఈశ్వరుడిదన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణమైపోతోంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి? సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తుంది అంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి, అత్తేరి నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, నేను పాడైపోతే నిన్నంటారు. పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు, కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే నేను పశువుని, నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత కానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచతుర
నాకేం వచ్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి మీద తిరిగారు. అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? ఒక్కొక్కసారి కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటు పాండురంగారావు గారిని, మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని, అది కంపల్సరీ పేపర్, అన్ని కోర్సుల వాళ్ళు చదవాలి. ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి. ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం, అంత బాగా మాట్లాడేవారు ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు. ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయింది. ఆయన అన్నాడు, నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం. ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు. ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందికి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని చాలా బాగా చెప్పేవాయ్ అన్నాడు. ఎవరు ఏమిటి మీకు అనవసరం, నాకు అనవసరం, నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయా? ఎంతకని గుర్తుంటాయి? ఎప్పుడో చదువుకున్న చదువు. కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, చాలా తెలుసు అన్నాడు అనుకోండి, ఆయన్నో గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు చదివినవక్కర్లేదు, ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలరా? అయితే ఎవరైనా చెప్పగలరా? ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు. అవన్నీ చదవడానికి, చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి? ఏం తెలుసునని తెలుసు అంటాం. చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు అహంకరించడానికి ఏముంది? మిడిమిడి జ్ఞానం అంటారు. నా బోటిగాడు ఉంటాడే, ఏదో ఓ పద్యం ఓ శ్లోకమో నేర్చుకొని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ ఉంటాడు. అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు. నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి, నాకేమొచ్చండి, మహాతల్లి పరదేవత ఆవిడ పలికించిందంతే, నేను చేసింది, నేను నేర్చుకున్నది, నేను సాధించినది ఏమీ లేదంటాడు. అది వినయం. అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు. నాకేం తెలియదండి అన్ననాడు అయ్య బాబోయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా? అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలిసిన్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది. అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవ్వడానికి పనికొచ్చింది. చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతిశాస్త్రం నేర్పేవారు, నీతిశాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊంచుకునేవాడు. లేకపోతే ఏమైపోతుంది, ఈ చదువే రేపొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయం చేస్తుంది. ఒక 10వ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు, ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు.
సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు. నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దానివల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు వెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతుంది? అప్పుడు భద్రం పోలా. సర్వే వేదవిద శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు రామాయణం బాలకాండలో. ఎంత చదువుకున్నావో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి. అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి, అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది. అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కానీ, నీ లక్ష్మీ కటాక్షము కానీ, నీ వంశము కానీ ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి. ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి. యువతలవాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో, నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి, స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు? తనకి తాను పరిశీలించుకోవాలి. ఏది పరిశీలించాలంటే దంభమున ఎందు ప్రవేశించినదా, ఇది చాలా చాలా అవసరం. నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా, నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా? నిజంగా నేను పెద్దల పేరెత్తేటప్పటికి గౌరవంగా మాట్లాడగలనా? గౌరవంగా నోటితో మాట్లాడడం కాదు, నిజంగా నేను ఆ గౌరవాన్ని చూపించగలనా? నేను నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబడగలనా? నాకున్న డబ్బు నాది కాదు గొప్ప, నేను సంపాదించగలిగిన ప్రజ్ఞ అయితే ఇలా లోకంలో ఎందరో సంపాదిద్దరు. యద్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి పుర్రె మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక, సృష్టికర్త యొక్క తల్లి కనుక, అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ వాడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబొమ్మ పైకెత్తిందనుకోండి, ఓ అని ఇలా కనుబొమ్మ పైకెత్తితే యద్భ్రూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడు అవుతున్నాడు. యవ్వని వాకిట ఇభమదపం కంబు రజభూషణ రజో రజినడగు అంటుంది ద్రౌపదీదేవి భారతంలోనే. ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ రేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు? అయితే ధర్మరాజు పాడవడానికి పనికొచ్చింది ఐశ్వర్యం? పనికి రాలేదుగా. ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికులికి పడ్డాడు? ఏం ఉలికి పడలేదుగా. లేనినాడు బెంగెట్టుకున్నాడా? మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ హిమవత్ పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు. ఇస్తే దాచుకున్నాడా? అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టేశాడు. అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించిందనుకోండి, అది చాలా ప్రమాదహేతు, ఎదుటివాడు కూడా పట్టుకోలేడు. ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనపడుతూ ఉంటాడు పైకి. ఎలా తెలుసుకుంటారండి? సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అనే అనుకుంటారు కదా. ఒక కొంగ ఉందనుకోండి, ఓ సరోవరం పక్కన నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, సాధారణంగా తెల్లగా ఉంటుంది. కొంగ జపం అంటారు. అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, లోపల జీవుడు ఎవరో
ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం. అది నిజానికి సంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది. చేప నీళ్లలోంచి ఇలా వచ్చిందనుకోండి, చటుక్కున తిరిగి సంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి తినేస్తుంది. నిలబడింది ఒంటికాల మీద, ఒళ్ళంతా తెలుపు, చూస్తే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది. లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన. దంభము అంటాడు. పైకి కనపడినట్టు లోపల లేడు. ఎంత రంగు పట్టుబట్ట కట్టి ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మాననప్పుడు దంభం కాదు. లోపల బుద్ధి పోలేదు. పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పాము చచ్చిందా? లోపల కొట్టాలి. గొరుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే అమాయకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో, కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. అనుకున్నారేమో పాపం, అంతే, అంతవరకే. కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా, పాడైపోవట్లా. కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు, ఏమీ పాడవడం. ఉత్తమ వంశంలో పుట్టా, అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు. సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమీ పాడవడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి, ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి, తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడు అనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడు అనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? చాలా గొప్ప పడగ నాగుపాముది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులు ఎంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా. చదువు అవతల వారు ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్, రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు. అంతేగాని నీకేం తెలుసు రామాయణం, నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే. అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారు ఆయన. సరస్వతీ కటాక్షం నీకు వినయం ఇచ్చిన నాడు ఏమీ నిన్ను పాడు చేయదు, ఇంకా వృద్ధిలోకి వస్తావు. అహంకారం ఇచ్చిన నాడు పతనమైపోతావు. లక్ష్మీ కటాక్షము నీకు జన్మతః ఉండని, మధ్యలో కలిసి రాని, న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది, అది నిన్నేం పాడు చేయదు. దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు. ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ 3 ఉండడం తప్పు కాదు. పరిణితి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు. అథవా మీరిటి తిప్పి ఆలోచించండి, ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలప్పుడు? ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి? ఏం చేయలే. దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి? సర్వనాశనం చేస్తున్నాయా? ఆ వంశంలో పుట్టబట్టి కదూ నేను యువరాజుని, నాకే రాజ్యం కావాలి, ధర్మరాజుకు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి. అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూతంలో ఓడిపోయాడు, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అది మాయాజూతం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టినవాడు వంశభ్రష్టత్వానికి కారణమయ్యాడు. సరస్వతీ కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని, నా దగ్గర విలువిద్యుంది, నా దగ్గర విలువిద్యుంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడి చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేసేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణతి లేకుండా అవి నీ దగ్గర ఉంటే పాడు చేస్తాయి.
పరిణితి ఉంటే ఈ మూడు నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదం బొనరించును, సజ్జనులైన వారి కడకొవయును, వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఇవే ఒకడికి వినయాన్ని తెచ్చేయి, ఒకడికి అహంకారాన్ని తెచ్చేయి. బాగా అర్థం చేసుకో, నీ మనసుని శుద్ధి చేసుకో. కాబట్టి ఇవాళ అథవా విదురుడు మాట్లాడినటువంటి ఈ 2 పద్యాల్లోనూ కూడా మన మనసుని చాలా సంస్కారవంతంగా ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం, 1 ప్రేమ కలిగిన వారి మాట వినడం, 2 మనకి కలిగిన దానివల్ల పాడైపోకుండా మనని మనం నిలబెట్టుకోవడానికి మనశ్శుద్ధిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవడం, ఈ రెండిటిని ప్రస్తావన చేశాడు. ఇది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని వృద్ధిలోకి రావలసినటువంటి హితవాక్యములు. అంత గొప్ప విషయాలు చెప్పాడు. రేపు ఒక మహాద్భుతమైనటువంటి విషయ ప్రతిపాదనతో మొదలవుతుంది. అది అసలు సారభూతం. అంటే భారతం దేన్ని ప్రతిపాదించాలనుకుంటోందో అంత సారభూతమైన వాక్కుతో మొదలు పెడతాడు. అది బహుశా విదురుడి లాంటి ప్రజ్ఞాశాలులు తప్ప అన్యులు పలకడం కూడా సాధ్యం కాదు. అంత గొప్ప పద్యంతో మొదలవుతుంది. రేపు సాయంకాలం మళ్ళీ 7 గంటలకి మనం కలుసుకున్నప్పుడు దాన్ని ప్రస్తావన చేస్తాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.